కొంతమంది కేవలము ఎన్నికలు వచ్చే ముందు మాత్రము మరి పోటీ చేసేదానికి తహతహలాడుతూ ఎన్నికల కోసము టికెట్ అప్లై చేస్తారు. అటువంటి వ్యక్తులైన ఉమ్మి సలీం గారు గతంలో పిఆర్పి పార్టీ పరంగా పోటీ చేసినాడు. తర్వాత టీడీపీలో పోయినాడు, ఆ తర్వాత ఎంఐఎంలో పోయినాడు, ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా పనిచేసినాడు. కాంగ్రెస్లో కూడా పనిచేస్తూ కాంగ్రెస్ రాజీనామా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే తిట్టి, నాయకుల్ని తిట్టి వాట్సాప్లో పెట్టి అటువంటి వ్యక్తికి మరి కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నారంటే చాలా శోచనీయము. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, సభ్యత్వం లేకుండా మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వ్యక్తికి మరి టికెట్ ఇస్తున్నారని చెప్పి వినికిడి ఉంది. దీన్ని చాలా మేము చింతిస్తున్నాము. డిసిసి కర్నూలు జిల్లా మరి ప్రస్తుతం ఇన్ఛార్జ్ బైరెడ్డి గారు నాకు చాలా క్లోజు, చాలా ఆప్తుడు. లావాదేవీ బిజినెస్లో ఉన్నాం మేము. ఆయన ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తాడని చెప్పి ఆయన అందరికి చెప్పి మోసం చేస్తున్నారు, నాకే టికెట్ ఇస్తున్నారనే ఉద్దేశంతోన. కానీ ఆయనతో కూడా నేను సంప్రదించినాను. ఏం సార్ ఉమ్మి సలీం టికెట్ ఇస్తున్నారని మీ ద్వారా ఇస్తున్నారు, మీరేమి రియల్ ఎస్టేట్ బిజినెస్ దందాలోన మీరంతా ఒకటే ఫ్రెండ్స్ అని అంటున్నాడు ఆయన అని నేను ఫోన్ ద్వారా విచారిస్తే, లేదండి అట్లా లేదు, పార్టీ అధిష్టానం ఎవరో గుర్తిస్తే వాళ్ళకి ఇస్తాము, పార్టీ పరంగా ఇస్తాము, కానీ నేనంటూ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు నేను పార్టీ టికెట్ అని చెప్పి. ఆయన కూడా చెప్పినాడు పార్టీ టికెట్ లేదని చెప్పి. కానీ ఈయన పార్టీ టికెట్ నాకే వచ్చింది అని చెప్పి ఫ్లెక్సీలు ప్యాంప్లెట్లు ఇస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని ప్రతిష్ట దిగజారుస్తూ కార్యకర్తలు అయోమయం చేస్తున్నాడు. మరి ఇటువంటి ఎన్నికల కోసమే, ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మరి ఈ ఎమ్మెల్యే టికెట్ కోసము ప్రయత్నించే వ్యక్తికి మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గము మరి ఆలోచన చేసి మరి ఎవరైతే మరి పార్టీలో పనిచేస్తున్నారో, గత 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకు టికెట్ ఇస్తే అందరూ సహకరించి సమిష్టి కృషితోన మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి గెలిచేదానికి మేమందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈయన మరి ఎలక్షన్ అయిన తర్వాత కనుమరుగవుతాడు. అసలు ఎక్కడ ఉంటాడో ఎక్కడ లేదో మరి ప్రజా సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. ఏదైనా కానీ ఎలక్షన్లో నిలబడిన తర్వాత గెలిపోవటంలో ప్రజలు తీర్పు అది మనం శిరసా వహించాల. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రజల సమస్యల కొరకు పోరాడాల. మరి రాబో 5 ఏళ్ళ వరకు ప్రజల సమస్యలను మరి తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనే, మున్సిపాలిటీ అయితేనేమి అన్ని రంగాల్లో మరి ప్రజల సమస్యలను తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే భవిష్యత్తులో కూడా టికెట్ అడిగితే ఆశిస్తే అది మంచి పద్ధతి. కానీ ఈయన టికెట్ ఇచ్చిన తర్వాత ఎన్నికలైన తర్వాత ఇంట్లో కూర్చుంటాడు. మరి ఏ పార్టీకి మీకు చూపిడు, ఏ సమస్యలను ప్రజలను పట్టించుకోడు. మరి అటువంటి వ్యక్తికి మీరు సహకరిస్తే మేమంతా ఖండిస్తున్నాము, మేమంతా ఆయన్ని ఓడిస్తాము ఖచ్చితంగా. మరి ఇది అధిష్టాన వర్గము మరి దృష్టిలో పెట్టుకొని ఆయన టికెట్ ఇవ్వకుండా సీనియర్లో ఎవరికైనా కానీ ఇస్తే అందరూ కృషి చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా నేను మాట్లాడుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీ పేరు? నా పేరు బి నీలకంఠప్ప. ప్రస్తుతం ఆధుని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాను. నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎవరు ఎక్కడ పోయినా కూడా నేను కాంగ్రెस पार्टी वदिली వెళ్ళలేదు. आधुनिक शहर में इलेक्शन के माहौल में 2-3 हजरात अपने गलत अफवाहें दे रहे हैं आवाम को, जिनमें से एक उम्मी सलीम है, एक कुर्बा वीरेंद्रा है और 2-3 हजरात जो पार्टी में कुछ भी नहीं है, वैसे हजरात एमएलए सीट के लिए अप्लाई करे हैं। उसमें से एक उम्मी सलीम बोल के ज्यादा पब्लिसिटी करके आवाम को गुमराह कर रहा है। वो सबसे पहले एमआईएम पार्टी से ठहरा, उसके बाद प्रजा राज्य पार्टी में गया, उसके बाद फिर एमआईएम पार्टी से उसके भाई को ठहरा गया, फिर उसके बाद टीडीपी में चले गया। अब ऐसा एक इलेक्शन के टाइम को एक पार्टी बदल रहा है। वो ऐसे आदमी को कांग्रेस पार्टी कैसा टिकट देना, ये बहुत कांग्रेस पार्टी के उसूलों के खिलाफ है। और हम सब यहाँ पर
15-20 साल, 30 साल, 40 साल से कांग्रेस पार्टी में मौजूद है। हमारे नीलकंठ टप्पा सर है, देवशेट्टी प्रकाश सर है, दिलीप धोगा है, मारुति राव है, इरफान है, हमारे देवराज धोगा सर है, मैं हूँ, हमारे बाबा भी 40 साल से कांग्रेस पार्टी में है। ऐसे सब लोगों को छोड़ के अब ऐसे नए आदमी असल पार्टी में खंडवा तक डालिया नहीं वो इंसान ऐसे आके अब वैरायटी हमारा सीट दे दूं कंफर्म करके बोल के आवाम को धोखा कर रहा है। जहां बोले वहां पर बैनर लगा के पब्लिक में छोटे छोटे बच्चों को बुला के सीट मुझे है, सीट मुझे है, मुझे कंफर्म है बोल के ऐसा अफवाह फैला रहा है। आज हमारे पीसीसी प्रेसिडेंट श्री रघुवीर रेड्डी साहब ने पेपर में भी नोटिफिकेशन दिया है कि पार्टी की सीट सीनियरिटी देखकर और पब्लिक में जो है इंक्वायरी करके और किसे दिए तो पार्टी का जीतता, किसे दिए तो पार्टी का नाम खराब होता, ये सब इंक्वायरी करके 10 या 11 तारीख को कंफर्म करने का है। 4 साल 5 साल में जो इलेक्शन आते हैं ऐसे इलेक्शन में हर टाइम को एक एक पार्टी बदलने वाले को जो पार्टी की तरफ से सीट आई तो हम सब इसके लिए अपोजिट करके हर 5 साल को एक बार इलेक्शन के मौके पर एक बार एक पार्टी बदलने वालों को हमारे कांग्रेस आडोली टाउन की तरफ से उसको हम रेकमेंड नहीं करते। ये सब उसूलों के कांग्रेस पार्टी के उसूलों के खिलाफ है और हम पार्टी वाले आडोली टाउन प्रेसिडेंट और कांग्रेस पार्टी इसके खिलाफ करेंगे। ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లోన మరి ఏదో ఒక పార్టీ పరంగా టికెట్ కోసం ప్రయత్నం చేసి మరి టికెట్ తెచ్చుకొని పోటీ చేసే ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఆయనకు టికెట్ ఇచ్చేది లేదు, మేము అసలు సపోర్ట్ చేయము। కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఆయనకు టికెట్ ఇచ్చేది లేదు, మేము అసలు సపోర్ట్ చేయము। కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఆయనకు టికెట్ ఇచ్చేది లేదు, మేము అసలు సపోర్ట్ చేయము, టికెట్ ఇవ్వమని కూడా కోరము। మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదు, ఇస్తే తీవ్ర పరిమాణం ఎదుర్కోగలరు అని గంటాపరంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఆదోని శాఖ పరంగా ఆయనకి హెచ్చరిస్తున్నాం।